మా అమ్మని చూస్తే నాకు చాలా కోపం వస్తది. ఏంటక్క అమ్మ మీద కోపడ్డం ఏంటి అనేసి అనుకుంటున్నారా? 2 రోజుల నుంచి మా అమ్మకి ఫుల్ ఫీవర్ ఉందనమాట. సో, మాకి ఆల్టర్‌నేట్‌గా వాటర్ ఒస్తాయి. వాటర్ వచ్చిన రోజే మేము బట్టలన్నీ వాష్ చేసుకుంటాము. సో, ఇంకా మా చెల్లెలి నానబెడితే మా అమ్మనే వచ్చి ఉతికేస్తది ఎందుకు అనేసి నానబెట్టలేదు. నానబెట్టొచ్చు కదా అని మా అమ్మకు కోపమైతే, సర్లే మా చెల్లెలు ఇంకా నానబెడితే నేను వాష్ చేద్దాము అనేసి అనుకున్నాము. ఇంకా ఎప్పుడొచ్చేసిందో మా అమ్మ వచ్చి బట్టలన్నీ ఉతికేస్తుంది. లెయ్యమా నేను చేస్తానులే అని అంటే కూడా ఏం లేదులే నేను చేసుకుంటానులే అనేసి ఇంకా మా అమ్మ బట్టలన్నీ వాష్ చేసిందనమాట. మా అమ్మకి ఎంత పానం బాలేకున్నా కానీ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలని అంటది. సో, మీ ఇంట్లో కూడా ఇలాంటి మొండి అమ్మ ఉందో లేదో కామెంట్ చేయండి. ఇంట్లోనే కాదండి, మా రిలేటివ్స్‌లో ఎవరింటికి వెళ్ళినా కానీ కామ్‌గా కూర్చోదు. ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటదనమాట. సో, ఇలాంటి పని చేసిన వాళ్ళు అసలు ఉండలేరు కదా! సో, మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారో లేదో కామెంట్ చేయండి. సో, మా అమ్మ థింకింగ్ మీకు నచ్చిందో లేదో అది కూడా చెప్పండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.